సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో 494 కోట్ల 67 లక్షల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. జహీరాబాద్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయానికి బసవేశ్వరుడు ఆనాడే పురుడు పోశారని అన్నారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం నడుస్తోందని అన్నారు. మంగళం జగదీశ మంగళేశ్వర మహారాజ్ की जय। ओम ध्रुवंते राजा वरुणो ध्रुवंते जो बृहस्पतिः शिवलिंगाय नमः। ओम श्री गुरु बसवलिंगाय नमः। आत्मा बलेश्वर महाराज की, आत्मा बलेश्वर महाराज की, विश्वगुरु बसवेश्वर महाराज। ప్రతి సందర్భంలో బసవన్న ఇచ్చిన సూచనలు, బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిండో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి, ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు, వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి, మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు